జనవరి 9 దేవుని వాక్య ధ్యానం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. కీర్తనలు 18:27. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. ఆయన కృపలో మనము ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రభువు మనలను ఆశీర్వదించిన రీతిని మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ముందుకు వెళుతూ ఉన్నాయి. దేవునిలో మనము బలపరచబడి ప్రభు చిత్తాన్ని నేర్చుకునే వారంగా ఉండాలి అని వాక్యము మనలను బలపరుస్తుంది. నేడు వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఆలోచిస్తే, మన జీవితంలో ఆయన ఇచ్చే గొప్ప దీవెన, ఇదిగో నేను నిన్నులను రక్షిస్తాను. ఎవరి జీవితంలో అయితే శ్రమ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే కష్టం ఉంటుందో, ఎవరి జీవితంలో బాధ గుండా వారు ప్రయాణం చేస్తారో అలాంటి వారి జీవితాలను రక్షించే ప్రభువు మన దేవుడు. నిజమే ప్రియులారా, నీవు శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమను బట్టి నిన్ను ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఏ శ్రమ అయితే నిన్ను కృంగదీస్తుందో అదే శ్రమ ప్రభువుకి సమీపంగా చేస్తుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. చాలా పర్యాయములు దుఃఖపడు వారిని గురించి మన జీవితాల్లో ఎలా ఆలోచిస్తామంటే, వారు తమ దుఃఖాన్ని బట్టి మనకి దూరంగా ఉండాలని ఆలోచిస్తాం, లేకపోతే వారికి మనం దూరంగా ఉండాలని తలస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, దుఃఖపడేవారు, శ్రమ పడేవారు ధన్యులు, వారు దేవుని యొక్క చేతుల ద్వారా ఓదార్చబడతారు. నిజమే, నీకు వచ్చే దుఃఖము న్యాయపరమైనటువంటి కారణాల వల్ల వచ్చే దుఃఖమైతే, నీ దృష్టిలో నువ్వు చేసే ప్రతి పని దేవునికి అనుకూలమైనదైతే, ప్రభు నీ దుఃఖానికి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఆ ఆశీర్వాదము మన జీవితాలకు గొప్ప దీవెన, మనలను ముందుకు ఉన్నతంగా నడుపుతుంది. దావీదును చూడండి, దావీదు చేసే పనులలో దేవుడు న్యాయం చూశాడు. దావీదు తప్పు చేసిన తర్వాత కూడా తన జీవితాన్ని గుర్తెరికి ఆ తప్పుని ఒప్పుకుని దేవుని వైపుకు తిరిగాడు గనక, మరి ఎన్నడూ ఆ తప్పు వైపుకు వెళ్ళలేదు గనక, తన కష్టకాలంలో, శ్రమకాలంలో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. తోడుగుండం మాత్రమే కాదు, శ్రమలో నుండి అతన్ని రక్షించి దావీదు కుమారుడిగా పిలువబడి దావీదు గోత్రాన్ని ఎంచుకున్నట్లుగా, లేదా దావీదు సింహాసనమును స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీవు దేవునికి ఇష్టమైన వానిగా వెళుతూ ఉన్న ఈ క్రమంలో నీకు కలిగే ప్రతి కష్టము తాత్కాలికమైనదే, ప్రతి బాధ తాత్కాలికమైనది. ఆ కష్టము, ఆ బాధ, అవన్నీ కూడా దేవునిలో నీవు స్థిరపరచుకున్నప్పుడు, వాటి ద్వారా నీవు బలపరచబడినప్పుడు, శ్రమ నీకేమాత్రం కూడా శాశ్వతంగా ఉండదు, అది తాత్కాలికమైనదే. దాని ద్వారా నీ జీవితము ముందుకి దేవుని ఆశీర్వాదం వైపుకు నువ్వు ప్రయాణం చేస్తావు అనే విషయాన్ని గమనించు. ఒకవేళ ఏదైనా విషయాన్ని బట్టి నువ్వు శ్రమలో ఉన్నానని బాధపడుతున్నావా? బాధపడద్దు. ఇప్పుడే ప్రభు అంటున్నాడు, నీ శ్రమలో నేను నిన్ను రక్షిస్తాను. ఆయన కౌగిటిన నుండి 91వ కీర్తన అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, వారి శ్రమలో నేను తోడై ఉందును అని వాగ్దానం మనతో మాట్లాడు. ఆయన తోడై ఉండి నిన్ను కాపాడి నీ జీవితంలో శ్రమను సంతోషంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో దేనిని బట్టి శ్రమ వచ్చింది, ఆ శ్రమ ప్రభువా నీవు చూచే దేవుడవు. శ్రమ నుండి వారిని ఆనందం వైపు నడిపించండి. శ్రమలో వారికి తోడే ఉండి నడిపించే దేవా నీకు వందనాలు. నేడు వారి ప్రయాణాల్లో, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించి దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని
క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఆమేన్.